బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. గవర్నర్ కోటాలో కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీల నియామకం రద్దు చేసింది సుప్రీం కోర్టు. 2 ఎమ్మెల్సీ స్థానాల్లో తాజా నామినేషన్లు తమ తుది తీర్పుకి లోబడే ఉంటాయంటుంది సుప్రీం కోర్టు. దాసోజు శ్రవణ్, సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్ తిరస్కరించిన కేసులో సుప్రీం కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. తమ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ. తదుపరి విచారణ సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక గవర్నర్ కోటాలో కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకం జరగ్గా ఈ కేసులో తాజాగా తీర్పు వెలువరించింది దేశ అత్యున్నత న్యాయస్థానం. మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ గోపి అందిస్తారు. గోపి, కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీల నియామకాన్ని కోర్టు ఎందుకు రద్దు చేసింది? సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించడం జరిగింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండరాం అలాగే అమీర్ అలీ ఖాన్ ఎన్నికకు సంబంధించి ముఖ్యంగా తమ తుది ఉత్తర్వులకు లోబడే ఈ ఎన్నిక ఉంటుంది, ఈ నియామకం చెల్లదు అన్న అభిప్రాయాన్ని ఈరోజు సుప్రీంకోర్టు వ్యక్తపరచడం జరిగింది. అప్పట్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గవర్నర్గా ఉన్నప్పుడు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం నామినేట్ చేసిన దాసోజు శ్రవణ్ కానీ అలాగే కుర్ర సత్యనారాయణనే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయాలని చెప్పి పంపించినప్పుడు దాన్ని గవర్నర్ తిరస్కరించడం జరిగింది. సో దీనిపైన న్యాయ పోరాటం జరుగుతున్నప్పుడే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇటు ప్రొఫెసర్ కోదండరాం అలాగే ఇటు అమీర్ అలీ ఖాన్ వీరిని నామినేట్ చేయడం జరిగింది. దీనికి గవర్నర్ ఆమోదం తెలపడంతో వారు ఇటు ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. అయితే ఈ ప్రక్రియ సజావుగా జరగలేదు. గవర్నర్ నిర్ణయాధికారానికి సంబంధించిన అంశాలపైన కోర్టు జస్టిస్ విక్రమ్నాథ్ అలాగే మెహతా ధర్మాసనం ఇటు ఈ ఎన్నిక అనేది ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో గవర్నర్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి అభ్యంతరాన్ని వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి తుది ఉత్తర్వులకు లోబడే ఈ నియామక ప్రక్రియ ఉంటుంది అని చెప్పి కోర్టు స్పష్టం చేస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్ 17వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. పూర్తిగా ఇటు అమీర్ అలీ ఖాన్ అలాగే ఇటు కోదండరాం వీరికి సంబంధించి గతంలో ఇచ్చిన హైకోర్టు తీర్పు ఏదైతే ఉందో సుప్రీంకోర్టు తీర్పు 2024 ఆగస్టు 14న ఇచ్చిన తీర్పులో కొన్ని మార్పుల్ని కూడా చేయడం జరిగింది. ఈ ఎమ్మెల్సీలు గవర్నర్ కోటాలో నియామకానికి సంబంధించి ఈరోజు సుదీర్ఘ విచారణ జరిగింది. వీరిని ఎంపిక చేసే ప్రక్రియ సమయంలో గవర్నర్ మొదటగా ప్రభుత్వం నామినేట్ చేసిన వ్యక్తులు అప్పుడు గవర్నర్ తిరస్కరించడం, ఆ తర్వాత అది కోర్టులో పెండింగ్లో ఉన్న సమయంలోనే కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వీరిని నియమించడం, ఆ విషయం తేలకుండానే కొత్త వారిని నియమించడానికి సంబంధించిన అంశంపైనే కోర్టు అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. సో తదుపరి సెప్టెంబర్ 17న తదుపరి వాదనలు కొనసాగబోతున్నాయి. దీనికి సంబంధించి గవర్నర్ కార్యాలయానికి సంబంధించి మరి వాదనలు వినిపిస్తారా? రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి నిర్ణయాధికారానికి సంబంధించి కోర్టు క్వశ్చన్ చేసే అవకాశం ఉండదు కాబట్టి సో నెక్స్ట్ ఏం జరగబోతోంది, ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన నియామక ప్రక్రియ కాబట్టి సో ప్రభుత్వం తరఫున ఎటువంటి వాదనలు వినిపిస్తారనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. కానీ దాసోజు శ్రవణ్ దీనికి సంబంధించి సుమారు 1.5 కాలంగా కూడా సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కానీ గతంలో ఆయన నామినేట్ చేసినప్పుడు దాన్ని గవర్నర్ ఆమోదించకపోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సో ప్రస్తుతం సుప్రీంకోర్టు అయితే వీరి నియామక ప్రక్రియకు సంబంధించి చెల్లదు అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ తుది ఉత్తర్వులకు లోబడి తదుపరి నిర్ణయం ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. ఎస్ గోపి. తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికపై సుప్రీంకోర్టు సంచలన తీర్పిది. గవర్నర్ కోటాలో కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీల నియామకాన్ని రద్దు చేసింది. 2 ఎమ్మెల్సీ స్థానాల్లో తాజా నామినేషన్లు తమ తుది తీర్పుకి లోబడే ఉంటాయంటోంది సుప్రీంకోర్టు. దాసోజు శ్రవణ్, సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్ తిరస్కరించిన కేసులో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. తమ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరస్కరించడాన్ని సవాల్ చేశారు వారిద్దరు. సుప్రీంకోర్టును ఆశ్రయించారు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ. అయితే తదుపరి విచారణ సెప్టెంబర్ 17కు వాయిదా పడింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక గవర్నర్ కోటాలో కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకం జరగ్గా ఈ కేసులో తాజా తీర్పు వెలువరించింది దేశ అత్యున్నత న్యాయస్థానం.
గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకంలో 2024 ఆగస్టు 14నే సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి భారీ రిలీఫ్ దక్కింది. కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా కూడా స్టేటస్ కో విధించాలని పిటిషనర్ తరపున న్యాయవాది కపిల్ సిబల్ కోరగా గవర్నర్ నామినేట్ చేయడాన్ని తాము అడ్డుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎమ్మెల్సీలను ఎప్పటికప్పుడు నియామకాలు చేపట్టడం అన్నది ప్రభుత్వ విధి అని అప్పటి తన తీర్పులో పేర్కొంది సుప్రీం. గత ప్రభుత్వం నియమించిన తమను కాదని కొత్త ప్రభుత్వం ఎమ్మెల్సీలను నియామకం చేపట్టడంపై బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కర్ర సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని నిలుపుదల చేయాలని పిటిషన్లో కోరారు. కొత్త ఎమ్మెల్సీలను నియమించకుండా స్టే విధించాలని కోరారు. అయితే స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. ప్రభుత్వం, గవర్నర్ ఎలాంటి చర్యలు తీసుకున్నా సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులకు లోబడి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.